ఏ విషయం పైన మాట్లాడదాం చెప్తే ఎక్కడో కూర్చుందాం చెప్పమని చెప్పండి. ఏ రకంగా చెప్తావు? నువ్వు తలకాయలు లేస్తాయి. నేను అట్లా పచ్చిగా మాట్లాడాలి. ఆడ కూడా మీ కాడ మీరు అడిగినట్టు నేను అడగాలంటే రికార్డు చూసి మాకెవరు సపోర్ట్ చేయలే. ఒంటరిగానే ఎదిగినాం, ఒంటరిగానే పురాణం. ఈ రోజు కూడా ఒంటరిగానే కూర్చొని ఉన్నాను. నువ్వు అడిగినట్టు నేను ప్రశ్నలు అడగడం మొదలు పెడితే నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు రికార్డు చూపి ప్రూఫ్ చూపి అని అడగాలి. నేను నా ఇంటికి రాకూడదని చెప్పిన, నా ఇంటికి రాకూడదని చెప్పిన. అది సిద్ధార్థ ఇన్ని విషయాలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు సిద్ధార్థ, నీ వయసు 23 సంవత్సరాలు కదా అంటే 6 నెలలు సబ్జెక్టులు వేస్తే ఎవడైనా మాట్లాడతావు, నువ్వు కూడా మాట్లాడతావు ఉన్నా అని చెప్పినా. నేను సబ్జెక్టులు వేస్తే అంత పర్మిషన్ ఇస్తారా? జీవితంలో మంచి 2 చోట్లకు పోకూడదు, ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పోకూడదు, పరిస్థితి బాగాలేక జైలుకు పోకూడదు. ఆ 2 చోట్లకు పోయి వచ్చినాక ఎక్కడికైనా వేస్తే ఎందుకు అలా? అంతే జీవితాన్ని నేర్పిస్తాయి ఆ 2. హాస్పిటల్ ఏం నేర్పుతుంది, జైలు ఏం నేర్పుతుంది? హాస్పిటల్ సాగుని చూపిస్తుంది, జైలు జీవితాన్ని చూపిస్తుంది. ఎలక్షన్ లో 10 రోజుల ముందర వచ్చిన వ్యక్తికి వర్గం అనేది తయారైతే 30 ఏళ్ళు 40 ఏళ్ళ రాజకీయ కుటుంబం ఉన్న సిద్ధార్థ రెడ్డి గారి దగ్గర మాత్రం తాగుబోతున్న రౌడీస్తున్నాం. అంతేగాని మీరు చెప్పేది. ఎప్పుడైతే రాజు అనేవాడు బలవంతుడైతాడో, ఎప్పుడైతే రాజు అనేవాడు బలవంతుడైతాడో శత్రువులందరూ ఏకమవుతారంట. ఈ రోజు మన రాష్ట్రంలో అదే జరుగుతుంది. ఈ ప్రభుత్వం వస్తే పింఛాలా పడతారా? కానీ ప్రస్తుతం ఉండేది నా ప్రభుత్వమే. నాయన మిమ్మల్ని నేనేమో చేసేది కదా, కుక్కలు తెచ్చినట్టే కుక్కలు కూడా కట్టుకోమన్నారు. వాళ్ళ